సో 'రేసుగుర్రం' సినిమాలో నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది బ్రదర్స్ మధ్య రిలేషన్ అనమాట. వాళ్ళిద్దరిలో వాళ్ళకి ఎంత పెద్ద ఫైటింగ్స్ అయినా సరే వాళ్ళ జోలికి ఎవడైనా వస్తే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదన్నమాట. సినిమాలో అంటే రిలేషన్ అనేది ఎప్పుడు కూడా ఒకరినొకరు పొగుడుతూనో లేదంటే ఒకరినొకరు ఎత్తేస్తూనో ఉండాల్సిన అవసరం లేదు. ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు వెనక నుంచుంటారు అనేది ఈ సినిమా మోరల్ అని నాకు అర్థమవుతుంది అనమాట. సో సినిమా గురించి ఫ్రమ్ ది బిగినింగ్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ చాలా బాగుంటది. అవును, గుర్రాల మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు. సాంగ్ కూడా ఉంటది, బూచాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే సాంగ్. అయితే నిజంగా చాలా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ వేరే, ఈ సినిమాలో ఉన్న ఇంట్రడక్షన్ సాంగ్ వేరే అనమాట. అంటే ఆ క్యారెక్టర్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నట్టు కాదు కానీ వాడి క్యారెక్టరైజేషన్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చే సాంగ్ అనమాట. చాలా బాగుంటుంది సాంగ్. ఒకసారి ఇంట్రో సాంగ్ చూద్దాం, తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడదాం. ఓకే, హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ కామెడీ అని చెప్పొచ్చు. లిఫ్ట్ ఓపెన్ అయినట్టు ఒక సౌండ్ వస్తుంది కదా, అవును, అదో దెయ్యం సాంగ్ లాగా అలా సైలెంట్ గా అసలు వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్ అలా చూస్తూ అలా నుంచుని ఉంటుంది. అలాగే అలా నుంచుని అలా చూస్తుంది. లిఫ్ట్ క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఓపెన్ అయిన వెంటనే వెళ్ళిపోతాడు. అసలు మనిషా దెయ్యమా అని చూస్తాడు. అలా చూసుకుందామని చెప్పి ఇలా అనేటప్పటికి లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ హెయిర్ స్టైల్ కూడా ఇలా ఉంటది.